ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేరెంట్స్ నుంచి అంటే ఇలాగ కూడా వస్తుంది. అంటే ఈ ఆస్తమా ఇలాంటివి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయా? ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఎవరికైనా ఉంటే ఆస్తమా వచ్చే ఛాన్సెస్, ఇమ్యూనిటీ ఇష్యూస్, స్ట్రక్చరల్ ఇష్యూస్ అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని. చిన్న పిల్లల్లో ఆస్తమా తగ్గే ఛాన్సెస్ ఉందా? చిన్నపిల్లల్లో ఆస్తమా తగ్గే ఛాన్స్, మరి చిన్నపిల్లల్లో వచ్చిన ఆస్తమాని మనం కరెక్ట్గా మేనేజ్ చేస్తే. అడినాయిడ్స్ ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. చాలా మంది పిల్లలు దాన్ని తీయించుకుంటున్నారు. అడినాయిడ్స్ అంటే మనకి టాన్సిల్స్ లాగా ఒక గొంతు వెనక అడినాయిడ్స్ బాగా పెరిగితే పిల్లలకి ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవడము, సరైన కాజ్ గుర్తించి కరెక్ట్గా ట్రీట్ చేస్తే 80-90% ఆఫ్ పిల్లలకి. పావురాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అనేసి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొంతమంది పిల్లల్లో ఈ పావురాల ఎక్స్పోజర్ వల్ల హైపర్ సెన్సిటివ్, ఎవరికైనా పిజన్ ఎక్స్పోజర్ ఉంటే బాగా, సెకండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఇస్ షాహిదా. సో పిల్లల్లో తరచూ దగ్గు జలుబు వస్తూ ఉంటే అది సాధారణమా? ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ నెలలో 3-4 సార్లు వస్తే అది దేనికి సంకేతం? ఏమైనా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నాయని మనం అనుకోవచ్చా? అసలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఇలాంటి విషయాల మీద మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ గారు, ప్రముఖ పల్మనాలజిస్ట్. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, ఇప్పుడు చాలా మంది పిల్లలకి దగ్గు జలుబు కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా. అయితే ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ వారానికి 2-3 సార్లు రావడం అనేది కొంచెం ఇబ్బందికరమే కదా. ఇది కామనా లేకుంటే దీని వెనుక ఏమన్నా సమస్య ఉంది అనుకోవచ్చా? సీజన్లో, వింటర్ సీజన్లో, రైనీ సీజన్లో పిల్లలకి బాగానే ఫ్రీక్వెంట్గానే వస్తూ ఉంటాయి కాఫ్స్ అండ్ కోల్డ్స్. జనరల్గా ఏమంటామంటే ఇయర్కి మోర్ దెన్ 6 ఎపిసోడ్స్ వస్తే అది కొంచెం నార్మల్ కాదు అని అనిపిస్తుంది అనమాట. ఇయర్కి 6-7 రావచ్చు. అంతకన్నా ఎక్కువ వస్తే కామన్ కాదు, అది కామన్ కాదు. అండ్ వీ నీడ్ టు లుక్ అట్ ఇంకేమైనా ఉందా కాజ్, అది మనం పరిశీలించుకోవాలి. సో అది జనరల్గా ఒక స్టాండర్డ్ లాగా తీసుకుంటాం అనమాట. ఓకే సార్. సార్ కొంతమంది పిల్లలకు పడుకున్న తర్వాత ఎక్కువ దగ్గొస్తూ ఉంటుంది. అంటే డేలో బాగానే ఉంటారు, కానీ పడుకున్నాక ఎక్కువ కాఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇది దేనికి సంకేతం అంటారు? సో పడుకున్నప్పుడు కాఫ్ వస్తుందంటే ఒక 2-3 కాజెస్ ఉంటాయన్నమాట. నెంబర్ 1, ఎలర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ కాజెస్ ఆఫ్ కాఫ్ వెన్ యూ స్లీపింగ్. ఓకే, మనకి ఏమైనా డస్ట్ ఎలర్జీ ఉన్నా, డస్ట్ మైట్ ఎలర్జీ ఉన్నా, వాళ్ళు పడుకున్నప్పుడు అది కొంచెం ట్రిగర్ అయ్యి కాఫ్ రావచ్చు. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఆస్తమా. మనకి పడుకున్నప్పుడు లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఆ కాఫ్ వస్తే దాని ఆస్తమా కింద సంకేతం కూడా కావచ్చు. మూడో కాజ్ ఏంటంటే కామన్ కాజెస్లో మనకి అడినాయిడ్స్ అవి పెరిగి ముక్కులో ఎలర్జీ ఉన్న దాంతోపాటు కలిసి ఉంటే పోస్ట్ నేసల్ డ్రిప్ అని వస్తుంది. అది థర్డ్ కామన్ కాజ్ ఆఫ్ కాఫ్ వస్తుందన్నమాట. సో ఈ 3 కాజెస్ని మనం పరిశీలించుకోవాలి అలా పిల్లలకు ఉంటే. అదే సార్, అసలు పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ అంటే ఏంటి? ఎవరు వచ్చి సంప్రదించాలి సార్? పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ అంటే పీడియాట్రిషియన్ హూ హెస్ ట్రైన్డ్ వెరీ స్పెసిఫికలీ ఇన్ లంగ్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్. ఓకే. వీళ్ళు జనరల్గా పీడియాట్రిక్ పల్మనాలజీ, ఎలర్జీ అండ్ స్లీప్లో ట్రైన్ అవుతారు. చాలామంది మనకి ఏంటంటే ఇండియాలో కూడా ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు చాలామంది లైక్ మై సెల్ఫ్ కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో అలా ట్రైన్ అయ్యి పిల్లలు స్పెసిఫిక్గా లంగ్ ప్రాబ్లమ్స్ని, స్లీప్ ప్రాబ్లమ్స్ని డీల్ చేసే వాళ్ళని పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ అంటారు. ఓకే. సో జనరల్గా రొటీన్ ప్రాబ్లమ్స్కి మనం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి కానీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే రికరెంట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్న లంగ్స్తో ఆర్ మోర్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ని మనం సంప్రదించాలి. ఓకే. పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. ఆల్వేస్. ఓకే. అయితే సార్, కామన్గా వచ్చే పల్మనాలజీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి చిన్నపిల్లల్లో? సో మనకి ఇండియాలో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రావడము. సెకండ్ ఈ ఎలర్జీ సంబంధించిన ప్రాబ్లమ్స్, దెన్ ఆస్తమా. ఇవి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఇన్ పీడియాట్రిక్ పల్మనాలజీ. ఓకే, ఇవి దాటాక మనకి ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. దిస్ ఇస్ కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట, ఆర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా చాలా చూస్తూ ఉంటాం అనమాట. సో దాంట్లో రకరకాల వెరైటీలు అవి ఉంటాయన్నమాట. బట్ కామన్ అండ్ అన్కామన్ ప్రాబ్లమ్స్ విల్ డీల్ విత్ బోత్. అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా, సో పేరెంట్స్ నుంచి కూడా వస్తుందని. అంటే పేరెంట్స్ నుంచి అంటే ఇలాగ కూడా వస్తుంది. అంటే ఈ ఆస్తమా ఇలాంటివి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయా? వస్తాయి.
మనకేంటంటే ఇప్పుడు ఆస్తమాలో ఒక జెనెటిక్ కాంపోనెంట్ ఉంటది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఎవరికైనా ఉంటే ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది పిల్లల్లో. అదొకటి. సెకండ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కొన్ని లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి. ఇమ్యూనిటీ ఇష్యూస్, స్ట్రక్చరల్ ఇష్యూస్ అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అని మనం వినే ఉంటారు. ఇలాంటివి ఫ్యామిలీస్ నుంచి పిల్లలకి రావచ్చు. ఇదెలా అంటే మెయిన్‌గా మనకి మనం కాన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటాం. అంటే మన ఫ్యామిలీస్‌లో చేసుకునే పెళ్ళిళ్ళు, వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి అన్నమాట ఓకే. ఈ ఫ్యామిలీ దగ్గరి ప్రాబ్లమ్స్. సంబంధాల్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. సరే ఇప్పుడు ఆస్తమా పేరెంట్స్ నుంచి కూడా కొంతమందికి వస్తుంది కదా! సో, వాళ్ళకి చాలా అంటే చాలా ఏజ్ వరకు తగ్గదు. కానీ చిన్న పిల్లల్లో ఆస్తమా తగ్గే ఛాన్సెస్ ఉందా? హ్మ్. చిన్న పిల్లల్లో ఆస్త్మా తగ్గే ఛాన్స్ బాగా ఉంది. సో, ఇప్పుడు ప్రస్తుతం రిసర్చ్ ప్రకారంగా మనకి ఎర్లీ ఆన్సెట్ ఆస్త్మా అంటే మరీ చిన్న పిల్లల్లో వచ్చిన ఆస్త్మాని మనం కరెక్ట్‌గా మేనేజ్ చేస్తే ఒక 60% ఆఫ్ పిల్లలు క్యూర్ అయిపోతారు అట్ సమ్ స్టేజ్. ఒక 40% మందికి కొంచెం మైల్డ్ సింప్టమ్స్ ఉండొచ్చు. బట్ ద కీ థింగ్ ఈస్ టు పిక్ అప్ అండ్ ట్రీట్ ఎర్లీ. చిన్న పిల్లల్లో వచ్చే స్లీప్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? స్లీప్ అనేది చాలా ఇండియాలో మాత్రం మనం కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఇష్యూనే అవుతుంది అనిపిస్తుంది. వెస్టర్న్ కంట్రీస్‌లో ఏంటంటే స్లీప్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. స్లీప్ హైజీన్ అంటే టైంకి పడుకోవడము. ఆహ్, ట డూ ద రైట్ థింగ్స్ అట్ ద రైట్ టైమ్. లెట్స్ సే వాళ్ళేంటంటే బై 7:00కి ఫుడ్ తింటారు. బై 9:00కి అందరూ బెడ్‌లో ఉండి పడుకుంటారు. పొద్దున్న ఒక టైంకి లేస్తారు. అట్‌లీస్ట్ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ వాళ్ళు ఎయిమ్ చేస్తారనమాట. మన ఇండియాలో హైజీన్ కొంచెం తక్కువ. మనం ఏంటంటే మన ఫుడ్ కొంచెం లేట్‌గా తింటాము కదా! అండ్ అండ్ పిల్లలు కూడా టీవీ చూస్తూ టీవీ చూస్తూ అలా చేస్తాము. సో, ఆ స్లీప్ హైజీన్ ఇష్యూస్ కొన్ని మనకి ఉన్నాయి. పెద్దవాళ్ళలో డెఫినెట్‌గా ఉన్నాయి. అదే పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటామనమాట. సో, స్లీప్ హైజీన్ అనేది మన ఇండియాలో కొంచెం తక్కువ. అది నంబర్ 1 స్లీప్ ఇష్యూ అనిపిస్తా ఉంది. హుహు. సెకండ్ ఏంటంటే మనకి అది పక్కన పెడితే ఇప్పుడు పిల్లలకి ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఈ జలుబులు, ఈ అడినాయిడ్స్ వల్ల ఈ స్నోరింగ్ అదొచ్చి స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యేవి చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. అది ద సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్. ఓకే. థర్డ్ ఏంటంటే మనకి కొన్ని వాట్ వి సీ ఈజ్ ఇప్పుడు స్లీప్ ఆన్సెట్ ఇష్యూస్ అని ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు కరెక్ట్ టైంకి బయటికి వెళ్ళినా కూడా వీళ్ళకి నిద్ర పట్టదు. సో, స్లీప్ ఆన్సెట్ ఇష్యూస్ అని ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. అవి కొంచెం తొందరగా గుర్తుంచుకోవాలి. ఓకే. అండ్ ఇది అండ్ నథింగ్ వి షుడ్ ట్రీట్ ఎర్లీ. ఆహ్, దెన్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్. మనకి లెట్స్ సే ఒక 1 ఇయర్ బేబీ ఉంటుంది. 1 ఇయర్ బేబీ షుడ్ స్లీప్ ఫర్ 18 అవర్స్ ఆర్ 16 అవర్స్ ఎ డే. మనం ఒక 3 ఇయర్ ఓల్డ్ చైల్డ్ షుడ్ స్లీప్ ఫర్ అట్‌లీస్ట్ 10-12 అవర్స్ ఎ డే. ఒక టీనేజర్ వచ్చేసరికి అట్‌లీస్ట్ 7-8 అవర్స్ ఎ డే పడుకోవాలి. మనకేంటంటే పిల్లలు ఇండియాలో మేము చూసే కామన్ ఇది ఇష్యూ ఏంటంటే మనకి అడల్ట్స్‌కి, పిల్లలకి కరెక్ట్‌గా స్లీప్ టైం దొరకట్లేదు. థాట్ విల్ హావ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఆన్ హెల్త్ అని అనిపిస్తా ఓకే. ఉంది. దీని వల్ల కూడా ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. కరెక్ట్. ఓకే. అయితే అబ్సల్యూట్‌లీ. సార్ మీరు ఇందాకే అన్నట్లు అడినాయిడ్స్ ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాం. హుహు. చాలా మంది పిల్లలు దాన్ని హ్మ్. తీయించుకుంటున్నారు. అంటే హ్మ్. డాక్టర్స్ తీసేస్తున్నారు. హ్మ్. ఇది తీయించుకోవడం మంచిదా? లేదా అసలు ఎందుకు తీయాల్సొస్తుంది? అడినాయిడ్స్ అనేది కామన్ ప్రాబ్లమ్. అడినాయిడ్స్ అంటే మనకి టాన్సిల్స్ లాగా ఒక గొంతు వెనక చిన్న గ్లాండ్స్ ఉంటాయన్నమాట. అది ఏజ్ పరంగా, ఇన్ఫెక్షన్స్ పరంగా, అలర్జీ పరంగా పెరుగుతాయి. అండ్ కొన్ని ఫ్యామిలీస్‌లో కొంచెం ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్‌లో అంత ఉండవు. సో, ఇట్ కుడ్ బి ఎ జెనెటిక్ ఇష్యూ ఆల్సో. సో, అడినాయిడ్స్ బాగా పెరిగితే పిల్లలకి ముక్కు కారడము, ముక్కు బ్లాక్ అవ్వడము, స్నోరింగ్ అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మనం ఏంటంటే మనం సరైన కాజ్ గుర్తించి కరెక్ట్‌గా ట్రీట్ చేస్తే 80-90% ఆఫ్ పిల్లలకి మనం సర్జరీకి వెళ్ళక్కర్లేదు. కానీ తొందరగా గుర్తించి ట్రీట్ చేయాలన్నమాట. ఒక 10-20% వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. సో, అడినాయిడ్స్ గుర్తించడము, సెకండ్ ట్రీట్ చేయడము. ఇది చాలా ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సర్జరీ. అడినాయిడ్స్ ఉంటే శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఉంటుంది అవును. అంటారు. కరెక్ట్. నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే మన ముక్కు వెనకే ఆ క్యావిటీ ఉంటుంది మన నేసోఫారింగ్స్ అని. దాంట్లో అడినాయిడ్స్ ఉంటాయి. అది పెరిగితే సైజు మన ముక్కులోంచి వెళ్ళే గాలి బ్లాక్ అయిపోతుందనమాట. సో, దానివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ బాగా ఉంటుంది. దాన్ని ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఓఎస్ఏ అంటామనమాట. అది. సార్ ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే పావురాలు ఎక్కడ చూసినా అంటే మెయిన్ హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అపార్ట్మెంట్స్లలో కానీ అవి వాళ్తూ ఉంటాయి. దానికి ఫీడ్ కూడా చేస్తూ ఉంటారు. కరెక్ట్. ఆహ్, ఇప్పుడున్న అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే పావురాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అనేసి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా దీనివల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయా? హ్మ్. అది మనకి ఎగ్జాక్ట్ ఇన్సిడెన్స్ తెలీదు. కానీ ఏంటంటే మనం క్లినిక్స్‌లో ఎస్పెషల్లీ స్పెషాలిటీ క్లినిక్స్‌లో చూస్తూ ఉంటాము. పిల్లలకి ఏంటంటే క్రానిక్ సింప్టమ్స్ అంటే
కాఫ్, వీజింగ్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మనం ఆస్తమా లాగా ట్రీట్ చేస్తాము. వీళ్ళు ఇంప్రూవ్ అవ్వరనమాట. అలాంటి సిచ్యువేషన్‌లో వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ గురించి ఇవన్నీ కొంచెం కేర్‌ఫుల్‌గా పరిశీలిస్తాము. కొంతమంది పిల్లల్లో ఈ పావురాల ఎక్స్‌పోజర్ వల్ల హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అంటామనమాట. అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐ థింక్ మేము ఆల్మోస్ట్ వీక్ ఒకటి చూస్తాము మా క్లినిక్స్‌లో. ఓకే. సో, మనం గుర్తించడం ఒకటి, మిస్ అవ్వడం. ఐ థింక్ చాలా అవి మిస్ అవుతుంటామని నాకు అనిపిస్తా ఉంది. సో, ఎవరికైనా పిజన్ ఎక్స్‌పోజర్ ఉంటే బాగా, సెకండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినిట్‌గా ఒక పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్‌నైనా లేకపోతే సీనియర్ పీడియాట్రిషియన్ అయినా కలవడం మంచిది. అది చెక్ చేసుకోవచ్చు ఒక బ్లడ్ టెస్ట్ చేసుకొని. సరే ఇప్పుడు ఇదంతా అంటున్నారు కదా! ఈ శ్వాసకోశ సంబంధిత సమస్యల వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే చిన్న పిల్లల్లో వ్యాక్సినైజేషన్ అంటే ఏదైనా వ్యాక్సిన్ ఉందా దీన్ని క్యూర్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి? ప్రివెంట్ చేయడానికి అది కూడా మంచి క్వెషన్ అండి. మనకి పిల్లల్లో గవర్నమెంట్ ఇచ్చిన వ్యాక్సిన్స్ అండ్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్స్ ఉన్నాయి. మన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళ స్కెడ్యూల్స్ అని. సో, వీటి పరంగా చాలా మటుకు మనం నిమోనియా అవి కాజ్ చేసే డిసీజెస్‌ని మనం ప్రివెంట్ చేసుకుంటాం. హిమోఫిలస్ ఇన్‌ఫ్లుయెన్జా అని, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని మన నార్మల్ ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్‌లోనే ఉంటుంది. ఓకే. సో, నార్మల్ వ్యాక్సినేషన్స్ ద్వారా చాలా మటుకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కొన్ని స్పెషల్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో, ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఫ్లూ అంటాం కదా కామన్‌గా. సో, ఫ్లూ ఇన్ఫెక్షన్‌ని ప్రివెంట్ చేసే వ్యాక్సినేషన్ ఈజ్ ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్. అది ఆప్షనల్ వ్యాక్సినేషన్ కింద లెక్క అవుతుంది. మన అది ఎవరికి సజెస్ట్ చేస్తామంటే అందరి ఫ్యామిలీస్‌కి ఆఫర్ చేస్తాము. మీకు కావాలంటే తీసుకోండి. బట్ డెఫినిట్‌గా ఫ్యామిలీస్‌లో పిల్లలకి ఎవరికైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకేమైనా ఆహ్, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినిట్‌గా ఈ వ్యాక్సినేషన్ సజెస్ట్ చేస్తాము. సో, ఇయర్లీ వన్స్ తీసుకుంటే మనకి ఫ్లూ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇయర్లీ వన్స్ తీసుకోవాలి. ఇయర్లీ వన్స్ తీసుకోవాలి అది. సార్ ఇప్పుడు కొంతమంది పిల్లలకి పొద్దున్నే లేవగానే 10-15 తుమ్ములొస్తాయి. సో, ఇది సీజనల్ అనుకోవాలా? లేకుంటే అలర్జీ అనుకోవాలా? లేకుంటే మరి ఎలా తీసుకోవాలి దీన్ని? 2 కావచ్చు. బట్ మోర్ కామన్ కాజెస్ ఇస్ అలర్జీ. సో, మనకేంటంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు బెడ్‌లో ఆ మ్యాట్రెస్‌లో మన దుప్పట్లలో ఒక ఇది ఉంటుందనమాట. హౌస్ డస్ట్ మైట్ అని చిన్న పురుగుంటుంది. దాని ఎలర్జీ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా. సో, ఆ పిల్లలు పడుకున్నప్పుడు ఎక్స్‌పోజ్ అవుతారు దీనికి దట్ బగ్ అనమాట. సో, థాట్ కెన్ కాజ్ స్నీజింగ్ ఇన్ ద మార్నింగ్. సో, వెరీ టిపికల్ ఆఫ్ అలర్జీ మేనిఫెస్టేషన్ అది. ఓకే. దీనికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? సో, జనరల్‌గా ఏం చెప్తామంటే ఆఫ్‌కోర్స్ ఇది రెగ్యులర్‌గా వస్తుందంటే మనం స్పెషలిస్ట్‌ని కలవాలి. ఒకసారి నిర్ధారించుకోవాలి. సెకండ్ ఏంటంటే ఆహ్, మనం క్లెన్లీనెస్ ఒకటి బెడ్ షీట్స్ రెగ్యులర్‌గా మార్చడం, వాష్ చేసుకోవడము. దెన్ పిల్లో కవర్స్‌ని చేంజ్ చేసుకోవడం, మ్యాట్రెస్ ప్రొటెక్షన్ కవర్స్ పెట్టుకోవడం ఇలాంటివి కొంచెం హెల్ప్ చేస్తాయి. డెఫినిట్‌గా ఎలర్జీ మనం నిర్ధారించుకుంటే దెన్ ఐ థింక్ వాట్ వి హావ్ ఇస్ వీవ్ గాట్ అదర్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇట్. అవి మనం మెడిసిన్స్ వాడుకోవచ్చు. కొన్ని ఇమ్యునోథెరపీ అని ఉంటాయన్నమాట. అవి కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే. ముఖ్యంగా ఇన్‌హేలర్స్ వాడుతుంటారు పిల్లలు. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు. అండ్ నెబులైజర్స్ కూడా వాడుతుంటారు. హ్మ్. కొంతమంది అంటారు ఇవి లైఫ్ లాంగ్ వీటికి అలవాటు పడిపోతారు పిల్లలు. ఒకసారి వాడితేని వాడడమే తగ్గిచ్చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, మనకి ఇన్‌హేలర్స్ అనేది, నెబులైజర్స్ అనేది రెగ్యులర్‌గా మనం క్లినిక్స్‌లో వాడుతూ ఉంటాము. ఇది మెయిన్‌గా ఆస్తమా. మన పిల్లలకి ఎవరికైనా ఆస్తమా ఉన్నా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినిట్‌గా వాడే మెడికేషన్స్ ఇవి. సో, నెబులైజర్స్ అన్నవి ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒక నెబులైజర్ ఉంటుంది. ఆ! అది చాలామంది వాడుతూ ఉంటారు. అది కరెక్టా? కాదా? అని అదొక పెద్ద డిస్కషన్ అవుతూ ఉంటుందనమాట. బయట కంట్రీస్‌లో అంత వాడరు. మనకేంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఆహ్, సో, నెబులైజర్స్ అనేదేంటంటే మరీ సీరియస్ లంగ్ కండిషన్స్ ఉన్నా, మనం ఓకే. ఇంట్లో ఒక ప్లాన్ పెట్టుకోవాలి. దగ్గు ఎక్కువైతే ఈ మందులు వాడుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు డాక్టర్ ప్లాన్ ప్రకారంగా మనం నెబులైజర్ వాడుకోవచ్చు. జనరల్‌గా మేమేమంటామంటే నెబులైజేషన్ రొటీన్‌గా వాడొద్దు అని చెప్తాం. అన్‌లెస్ యూ గాట్ వెరీ గుడ్ డాక్టర్స్ ఆర్డర్స్ టు యూజ్ ఇట్. సో, కానీ మన ఇండియాలో కొంచెం ఎక్కువనే వాడుతుంటాం నెబులైజేషన్. బట్ వాడండి. బట్ అండర్ ఇన్‌స్ట్రక్షన్స్. అది కొంచెం కేర్‌ఫుల్‌గా వాడుకుంటే మంచిది. ఇన్‌హేలర్స్ అనేది అదొక గుడ్ టాపిక్ ఫర్ డిబేట్. ఎందుకంటే ఇన్‌హేలర్స్ అనేది ఆస్తమాకి మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఇస్ ఇన్‌హేలర్స్. హుహు. ప్రపంచమంతా గైడ్‌లైన్స్ ప్రకారంగా ఇన్‌హేలర్సే వాడతాము. ఈజీ టు యూజ్ అండ్ ఇట్స్ ఎ స్మాల్ డోస్ అనమాట. సో, ఇన్‌హేలర్స్ అనేవి మనం ఆహ్, దాంట్లో 2 రకాలుంటాయి. ఒక ప్రివెంటర్ అనేది, రిలీవర్ అనేది. సింప్టమ్స్ ఉన్నప్పుడు వాడుకునేది రిలీవర్. సింప్టమ్స్ రాకుండా పెట్టుకునేది ప్రివెంటర్ అనమాట. దీస్ ఆర్ వెరీ సేఫ్ మెడికేషన్స్. అండర్ ఇన్‌స్ట్రక్షన్స్ వి షుడ్ యూజ్ ఇట్ ప్రాపర్‌లీ వితౌట్ ఎనీ వరీ.
సో ఇన్హేలర్స్ కొంచెం బెటర్ అంటారు. ఈ బెటర్. యెస్. నెబులైజర్స్ ఇంట్లో కొంతమంది వాడుతుంటారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటరా? లేకుంటే ఇంట్లో వాడడం కూడా ఓకేనా? అంటే ఒక డాక్టర్ గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా మనం ఇంట్లో వాడుకోవడం ఇట్స్ ఓకే. బట్ సొంతంగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాడుకోవడం కొంచెం డేంజరస్ కావచ్చు సిట్యుయేషన్స్‌లో అది. హ్మ్. అయితే సార్ కొంతమంది పిల్లలు పరిగెత్తిన తర్వాత లేకుంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఒక రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది. ఆయాసం వచ్చిన తర్వాత. ఇది దేనికి సంకేతం అంటారు? సో, ఆహ్, అలా సింప్టమ్స్ రిపోర్ట్ చేసినప్పుడు మనం మోస్ట్ కామన్ ఇది ఆస్తమా కింద మనం చెప్పుకుంటామనమాట. ఇప్పుడు పిల్లలు పరిగెట్టినప్పుడు కాఫ్ గానీ, ఆయాసపడడం గానీ, వీజింగ్ అండ్ చెస్ట్ టైట్‌నెస్. వీజింగ్ వస్తుంది. వీజింగ్ అంటాం దాన్ని. సో, అది ఉంటేంటి ఆస్తమా కింద లెక్క అవుతుందనమాట. సో, అది నంబర్ 1 కాజ్ అనమాట. నంబర్ 2 మనకి ఎక్సర్‌సైజ్ అలవాటు పోయి గూడా ఆయాసం రావచ్చు. సో, నాట్ ఎవ్రీ ఎక్సర్‌సైజ్ సింప్టమ్ ఈస్ దిస్ థింగ్. సో, మనకి బాడీ కండిషనింగ్ లేకుండా కూడా కావచ్చనమాట. అలా సింప్టమ్స్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయకూడదు. పిల్లలు హ్యాపీగా 2-3 కిలోమీటర్స్ పరిగెట్టగలగాలి టిల్ ద ఏజ్ ఆఫ్ 15. ఇఫ్ ఎ చైల్డ్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ థాట్, దెన్ వీ షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఒకసారి మెడికల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. చిన్నపాటి వీజింగ్ ఉంటే నెబులైజర్ అవసరమా లేదా? మైల్డ్ వీజింగ్ ఉంటే మనం వి యూజ్ నెబులైజర్స్ అండ్ ఇన్హేలర్స్ టు రెడ్యూస్ ద వీజింగ్. బట్ వెరీ మైల్డ్‌గా ఉంటే పెద్దగా అవసరం లేదు. అది సిట్యుయేషన్ బట్టి ఉంటుందనమాట. మనం ఆస్తమా నిర్ధారించుకుంటే దెన్ వి షుడ్ యూజ్ ఇట్. అదర్‌వైజ్ ప్రాబబ్లీ నాట్. అయితే సార్ ఇప్పుడు మామూలుగా అయితే అందరి ఇళ్లల్లో చూసుకుంటే దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వాడతారు. అంటే ఆవిరి పట్టించడం, తేనె అలాంటి ఏదైనా కాషాయం తాగడం అలాంటివి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది తాత్కాలిక ఉపశమనమా? లేకుంటే దీంతో క్యూర్ అయిపోతుందా? అదే మళ్ళీ గుడ్ క్వెషన్ అండి. ఫర్ సెంచరీస్ మన ఫ్యామిలీస్‌లో ఇండియాలో వి బీన్ యూజింగ్ దిస్ కదా! సో, అది మన తప్పు అని చెప్పలేం. బికాజ్ ఐ థింక్ డెఫినెట్‌లీ సంథింగ్ హస్ వర్క్డ్ కదా! సో, మైల్డ్ కోల్డ్, మైల్డ్ కాఫ్స్ వస్తే స్టీమ్ ఇన్హలేషన్ ఈస్ డెఫినెట్‌లీ ఓకే. బట్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. స్టీమ్ కెన్ బర్న్ కదా! సో, కొంచెం జాగ్రత్తలు తీసుకొని స్టీమ్ పెట్టుకోవచ్చు. దెన్ సెకండ్ ఏంటంటే మనకి హనీ లాంటివి డెఫినెట్‌గా కాఫీకి హెల్ప్ చేస్తాయి. ఓకే. సో, హనీ విత్ వార్మ్ వాటర్ వి డెఫినెట్‌లీ సజెస్ట్ ఈవెన్ ఇన్ అవర్ క్లినిక్స్. బట్ బియాండ్ దాట్ వి డోంట్ నో. యాస్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్, కొంచెం కాషాయము, కొంచెం ఇంట్లో వాడే చిట్కాలు పెద్ద తప్పేం కాదు. ఐ థింక్ హ్యాపీగా వాడుకోవచ్చు. బట్ తగ్గకపోతే డెఫినెట్‌గా డాక్టర్‌ని సంప్రదించాలి. సరే ఇళ్లల్లో చల్లటి పదార్థాలు పిల్లలకి ఇవ్వరు. ఇవి తాగితే దగ్గొస్తుంది, జలుబొస్తుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ డిస్కషనే. ఎందుకంటే చాలామంది బ్లాంకెట్‌గా అంటారు "అది తాగొద్దు, ఇది తాగొద్దు, అది తాగొద్దు" అని. బట్ కొన్నిసార్లు ఏం చూస్తామంటే పిల్లలకి ఒకవేళ ఆస్తమా టెండెన్సీ ఉంటే ఏమైనా ఎనీథింగ్ కోల్డ్ తాగినా, ఐస్ క్రీమ్స్ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా డెఫినెట్‌గా ట్రిగ్గర్ అవుతుందది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఆస్తమా ఉన్నా దెన్ డెఫినెట్‌గా కేర్‌ఫుల్‌గా ఉంటే మంచిది. సో, బట్ అదర్‌వైజ్ యాహ్! వి కాంట్ గివ్ ఎ బ్లాంకెట్ స్టేట్‌మెంట్. ఓకే. ఈవెన్ యాహ్! ఐస్ క్రీమ్స్ కూడానా? దట్స్ ఓకే. యాహ్! దట్స్ ఫైన్. చిల్డ్రన్ షుడ్ హావ్ ఐస్ క్రీమ్స్ వన్స్ ఇన్ ఎ వైల్. నాట్ ఎవ్రీ డే థో. అంటే ఐస్ క్రీమ్స్‌కి దగ్గుకి, జలుబుకి సంబంధం లేదు. డైరెక్ట్ సంబంధం లేదు. బట్ కొంచెం ట్రిగ్గర్ అవ్వచ్చు ఎవరికైనా ఆస్త్మా లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. కేర్‌ఫుల్‌గా ఉండాలి. కరెక్ట్. అవును. సార్ కొంతమంది పిల్లలకి ఇప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి లిప్స్ బ్లూ కలర్‌లో మారిపోతుంటాయి. ఇదేమన్నా ప్రమాదం అంటారా? సో, లిప్స్ బ్లూ అవ్వడం జనరల్‌గా బాగా కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ అయినా కొంతమంది పిల్లలకి అవుతూ ఉంటాయి. అది కుడ్ బి నార్మల్ ఫినామినా. బట్ కొంతమందికి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న లిప్స్, టంగ్ బ్లూ అవ్వొచ్చనమాట. దాన్ని సైనోసిస్ అంటారు. అది అబ్నార్మల్ ప్రాబ్లమ్ కింద అవుతుంది. సో, సిట్యుయేషన్ బట్టి అది రెగ్యులర్‌గా అవుతున్నా, మనకి దాంతో పాటు ఏమైనా ఆయాసం ఉన్నా, లేతే కాఫ్ ఉన్నా దెన్ ఐ థింక్ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఓకే. యాహ్! యాహ్! సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే తొందరగా మెడికల్ షాప్‌కెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకొచ్చి వేసేస్తుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ అంటాం కదా! ఇఫ్ యూ గో టు ద మెడికల్ షాప్ అండ్ ఆస్క్ ఫర్ ఇది. మీకు ఆల్రెడీ ఒక ప్లాన్ ఉండి డాక్టర్ ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా ఓకే. మీరు మెడిసిన్స్ వాడడం ఓకే. బట్ ఐ థింక్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఆర్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఓకే. ఇప్పుడు ఈ మధ్యన వినుంటారు. ఈ కాఫ్ సిరప్స్ వల్ల కొన్ని డెత్స్ అయ్యాయి మనకి ఇండియాలో. సో, దీనేంటంటే ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్స్. అంటే ఒక సిరప్‌లో 3, 4 మెడికేషన్స్ ఉండడము. అలాంటివి చాలా ఓవర్ ద కౌంటర్ వాడుతూ ఉంటారనమాట. అది కొంచెం డేంజరస్. ఎస్పెషల్లీ ఇన్ వెరీ యంగ్ చిల్డ్రన్ లెస్ దెన్ 4 ఇయర్స్. అది వాడడం మంచిది కాదు. ఇన్‌ఫాక్ట్ దేర్ ఇస్ అ గవర్నమెంట్ రికమెండేషన్ ఆల్సో నాట్ టు యూజ్ దోస్ మెడికేషన్స్. ఆ! సెకండ్ యాంటీబయోటిక్ యూజ్. ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్స్‌ని చూసి ఐ థింక్ ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్లి మందులు తీసేసుకుంటూ ఉంటారు. చాలా వాడతాం ఇండియాలో. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఆఫ్‌కోర్స్ తగ్గింది మనకి లక్ ఉంటే బావుంటుంది. బట్ ఏమవుతుందంటే చాలా మటుకు ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని ఉంటుందనమాట. సో,
అది పెద్ద ప్రాబ్లమ్ ఇండియాలో ఇప్పుడు. సో, అది మనం ప్రివెంట్ చేసుకోవాలి. సో, ఆ సిట్యుయేషన్‌లో కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఫర్ ద రైట్ కండిషన్ అట్ ద రైట్ డోస్ ఇది వాడాలి. సో, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ కెన్ బి డేంజరస్. ఒకసారి ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాక డాక్టర్ దగ్గరికెళ్ళి, ఇంకొకసారి ఎప్పుడైనా జలుబొస్తే అదే వాడుతూ ఉంటారు సంవత్సరాల తరబడి. సో, ఇది కూడా అది కూడా కరెక్ట్ కరెక్ట్ కాదు. కాదు. ఓకే. సరే ఇంకొకటేంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి సమస్యలొస్తాయి అనేసి అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రిమచ్యూర్ బేబీస్‌కి ఎస్పెషల్లీ మనకి లెస్ దెన్ 30 వీక్స్ ముందు పుట్టిన పిల్లలకి వీళ్ళేంటంటే బాగా వెంటిలేట్ అవ్వడము, లంగ్స్ కొంచెం వీక్ అవుతాయి జనరల్‌గా. వీళ్ళకి లంగ్ డెవలప్‌మెంట్ కొంచెం తక్కువుంటుంది. అండ్ లంగ్స్ కూడా టెక్నికలీ ఇఫ్ యూ యూజ్ ద టర్మ్ వీక్ అనొచ్చు. ఫస్ట్ 2-3 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఆస్త్మా లాంటి సింప్టమ్స్, ఇన్ఫెక్షన్స్ అవి కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళకేంటంటే తగినట్టు వి గివ్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటేటివ్ స్ట్రాటజీస్ అనమాట. ఆ తర్వాత ఐ థింక్ మేబీ అట్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ వీళ్ళేంటంటే బాగా పికప్ అవుతారు. మనం ఇనీషియల్‌గా బాగా చూసుకుంటే దే కమ్ టు హ్యావ్ నార్మల్ లైఫ్స్ యాస్ అడల్ట్స్. అది. సో, అంత వరీ అవ్వాల్సిందేం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కాలుష్యం, పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో, ఈ పొల్యూషన్ పిల్లల ఊపిరితిత్తులపై ఎంత ప్రభావం చూపిస్తుంది? సో, పొల్యూషన్ అనేది పెద్ద ప్రాబ్లమ్ అండి ఇండియాలో. ఇప్పుడు మనం ఈ మధ్యనే విన్నాం ఢిల్లీలో వెరీ హై ఏక్యూఐ లెవెల్స్ అంటాం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. సో, ఆ నెంబర్ చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ఆ బిగ్ సిటీస్‌లో మనకి పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. సో, మనం ఏక్యూఐ అనేది ఒక జనరల్ టర్మ్. దాంట్లో ఇంకా డివైడ్ చేసి పార్టిక్యులేట్ మ్యాటర్ అని, దెన్ ఎస్ఓ అని, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ చూస్తే ఏంటంటే లంగ్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో, మనకి ఇండియాలో ఆస్తమా నెంబర్స్ పెరిగాయి. మేము ట్రైన్ చేసినప్పుడు ఇండియాలో మెనీ ఇయర్స్ బ్యాక్ యాజ్ మెడికల్ స్టూడెంట్స్ ఇంత ఆస్మా చూసేవాళ్ళం కాదు. బట్ 20-30 ఇయర్స్ డౌన్ ద లైన్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఆస్మా. దానికి కొన్ని కాజెస్ ఉండాలి అండ్ ఐ ఫీల్ దట్ పొల్యూషన్ ప్లేస్ అ బిగ్ పార్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్. సో, ఐ థింక్ ఎయిర్ పొల్యూషన్ హ్యాస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ లంగ్ హెల్త్ ఇన్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. సో, అది మనం ఐ థింక్ ఫ్రమ్ యాజ్ ఇండివిజువల్స్ వీ కాంట్ డూ మచ్ కదా. ఐ థింక్ వాట్ వీ నీడ్ టు లుక్ అట్ ఇస్ ఫ్రమ్ అ పాలసీ లెవెల్. అది మనం చూసుకోవాలి. చూసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలాంటి పొల్యూషన్ ఉన్న ఈ సమాజంలో మనం మాస్క్ పెట్టుకోవడం వల్ల యూజ్ అవుతుందంటారా? సో, మాస్క్ ఒక నార్మల్ మాస్క్ మనం జనరల్‌గా సర్జికల్ మాస్క్ అని వాడతాం గదా. దానివల్ల అంత బెనిఫిట్ ఉండకపోవచ్చు. బికాజ్ మాస్క్ ఎంతసేపు అని పెట్టుకుంటాం కదా. అండ్ మాస్క్ విల్ నాట్ ఫుల్లీ ప్రొటెక్ట్ ద ఎయిర్ ఫ్రమ్ గోయింగ్ ఇంటు ద నోస్ అండ్ ద లంగ్స్. అండ్ మాస్క్ కూడా ఫిల్టర్ కాదు. బాగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, సివియర్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్‌గా ఏమంటామంటే N95 మాస్క్ పెట్టుకోవచ్చు బయటికెళ్ళినప్పుడు. N95 అలాంటి మాస్క్ అది బాగా ఫిల్టర్ అది ఉంటుంది దాంట్లో. అవి పెట్టుకోవచ్చు. బట్ నార్మల్ మాస్క్ అంతా పనిచేయవు. సరే అలాగైతే పిల్లల శ్వాసకోశ అంటే ఆ హెల్త్ ఏదైతే ఉందో ఊపిరితిత్తులు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే పేరెంట్స్ ఎలాంటి టిప్స్ పాటించాలి? సో, నెంబర్ 1 ఏంటంటే వ్యాక్సినేషన్స్. కరెక్ట్ టైంకి కరెక్ట్ వ్యాక్సినేషన్స్ తీసుకోవడము అదొకటి. సెకండ్ న్యూట్రిషన్. పిల్లలు ఎంత హెల్తీగా ఉంటే లంగ్స్ అంత హెల్తీగా ఉంటాయి. సో, న్యూట్రిషన్ ప్లేస్ అ బిగ్ పార్ట్ ఇన్ ఇండియా. థర్డ్ ఏంటంటే మనం సీజనల్‌గా కొంచెం వైరసెస్ అవి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవడము, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయడము అవి చేసుకోవాలి. ఫోర్త్ ఏంటంటే ఎవరికైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మన పిల్లలకి రెగ్యులర్‌గా మీరు అడిగినట్టు రెగ్యులర్‌గా కాఫ్స్ రావడము, మంత్‌కి 2-3 టైమ్స్ కాఫ్ రావడము, వీజింగ్ ఉండడము, ఆయాసపడ్డము ఇలాంటి సింప్టమ్స్ ఉంటే డెఫినెట్‌గా మీరు ఎర్లీగా అడ్రెస్ చేసుకుంటే అది మంచిది. బికాస్ ఐ థింక్ తగిన టైంకి ఐ థింక్ గో టు ద పీడియాట్రిషియన్ ఆర్ ద పీడియాట్రిక్ పల్మనాలజిస్ట్ అండ్ ఒక చెక్ చేయించుకోండి. తొందరగా ట్రీట్ చేస్తే లంగ్ హెల్త్ ప్రిజర్వ్ అవుతుంది. ఇప్పుడు మన జనరల్‌గా పీడియాట్రిక్ పల్మనాలజీలో ప్రిజర్వేషన్ ఆఫ్ లంగ్ హెల్త్ అని వి టాక్ అబౌట్. లంగ్స్ ఫర్ లైఫ్ అంటామనమాట. సో, మనకేంటంటే ఇప్పుడు లంగ్స్ చిన్నప్పుడు ఎంత కరెక్ట్‌గా చూసుకుంటే పెద్దయ్యాక అంత బావుంటాయన్నమాట. సో, ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ ఎ లైఫ్ లాంగ్ జర్నీ ఫర్ ద లంగ్స్. సో, అన్ని స్టేజెస్‌లో మన లంగ్స్‌ని కేర్‌ఫుల్‌గా చూసుకుంటే యూ విల్ హావ్ ఎ గుడ్ లైఫ్. సరే ఇప్పుడు ఇలాంటి శ్వాసకోశ సంబంధిత ఏమైనా సమస్యలు ఉన్న పిల్లలు స్పోర్ట్స్ ఆడొచ్చంటారా? స్పోర్ట్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ లంగ్ హెల్త్ అండి అండ్ హార్ట్ హెల్త్. వి నో థట్ నౌ కదా. సో, చాలామంది ఏం చేస్తారంటే పిల్లలు సింప్టమ్స్ ఉంటే స్పోర్ట్స్ ఆపేస్తారు. సో, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే వీళ్ళు ఎందుకు స్పోర్ట్స్ చేయలేకపోతున్నారు? దగ్గెందుకొస్తుంది? కొంతమంది దే ప్రిఫర్ టు సిట్ అండ్ రీడ్ బుక్స్ అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే ఓకే న్యాచురల్‌గా వాళ్ళు బుక్స్ చదివే పిల్లలు కావచ్చు. బట్ లంగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో, వీళ్ళు ఆడకుండా ఇంట్లో కూర్చుంటారనమాట. అది కొంచెం ఫ్యామిలీస్ కొంచెం గమనించాలి. ఓకే. ఓకే డెఫినిట్‌గా ఓకే ఎందుకు ఆడట్లేదు మనకు డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. సో, స్పోర్ట్స్ ఇస్ గుడ్ ఫర్ లంగ్ హెల్త్.
లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం స్పోర్ట్స్ రికమెండ్ చేస్తాము, తగిన ట్రీట్మెంట్ పెట్టి. ఇన్ఫాక్ట్ మనం చాలామంది మన అథ్లీట్స్ ఉంటారు, క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి ఆస్తమా ఉంటుంది. వాళ్ళు ఇన్హేలర్స్ తీసుకుంటారు, దే గో అండ్ ప్లే ఈవెన్ ఎట్ హై లెవెల్. సో వీ హైలీ రికమెండ్ స్పోర్ట్స్. సార్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా టీబీ వస్తుందా? దీన్ని ఎలా గుర్తించాలి? సో టీబీ అనేది ఇంకా వీ కీప్ సీయింగ్ ఇన్ క్లినిక్స్, అన్కామన్ కాదు. మనకి పీడియాట్రిక్ క్లినిక్స్లో, మన పల్మాలజీ క్లినిక్స్లో అండ్ చెస్ట్ హాస్పిటల్స్లో టీబీ ఈజ్ వెరీ కామన్. టీబీలో 2 వెరైటీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి స్టాండర్డ్ టీబీ అని, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని, విచ్ ఇస్ వెరీ హార్డ్ టు ట్రీట్. ఈ 2 మనం గుర్తించాలి అండ్ ట్రీట్ చేయాలి కరెక్ట్గా. సో అడల్ట్స్లో టీబీ ఇంకా కామన్గానే ఉంది, పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. పిల్లల మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వెయిట్ పెరగకపోవడము, దెన్ క్రానిక్ కాఫ్, దగ్గు ఉండడము, స్వెట్టింగ్ ఉండడము, దెన్ సరిగ్గా తినకపోవడము, ఇవి కామన్ సిమ్టమ్స్ అనమాట. జనరల్గా పిల్లలు ఏంటంటే మా ఎక్స్పీరియన్స్లో ఒక కాంటాక్ట్ హిస్టరీ ఉండదు. వీళ్ళు ఎక్కడో ఎక్స్పోజ్ అవుతారు, ద స్కూల్ ఆర్ ఎన్వైరన్మెంట్ ఆర్ నేబర్స్, వీ డోంట్ నో. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. పిల్లల సిమ్టమ్స్ ఉంటే తొందరగా చెక్ చేయించుకుంటే మంచిది. క్రానిక్ కాఫ్ ఇవన్నీ. అంటే పెద్దవాళ్ళలో టీబీ ఏంటంటే వాళ్ళు వెయిట్ లాస్ కాఫ్, ఇది క్లియర్గా తెలుస్తుంది అనమాట. పిల్లల్లో కొంచెం సటిల్గా ఉంటుంది. సో అందుకని టీబీ కొంచెం ఇస్ ఆల్వేస్ ఆన్ ద టాప్ ఆఫ్ అవర్ మైండ్స్. ఎనీ చైల్డ్ విత్ క్రానిక్ ప్రాబ్లమ్స్, చెస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ లంగ్ ప్రాబ్లమ్స్, వీ సస్పెక్ట్ టీబీ. సార్ చూసుకుంటే బ్రాంకైటిస్, టీబీ ఈ రెండిటి లక్షణాలు సేమ్ గానే ఉంటాయి. కరెక్ట్. కొంతమంది బ్రాంకైటిస్ వస్తే టీబీకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దానివల్ల లంగ్స్ కూడా చెడిపోయే ప్రమాదానికి వెళ్తుంది. సో ఎలా కనుక్కోవాలి ఈ రెండిటికి తేడా? సో బ్రాంకైటిస్ అనేది మన లంగ్స్లో ట్యూబ్స్ ఉంటాయి అనమాట. దాన్ని బ్రాంకై అంటారు. దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ అంటాం అనమాట. అది ఎలర్జీ వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, టీబీ వల్ల కావచ్చు, మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్రాంకైటిస్లో కాఫ్ ఉంటుంది, వెట్ కాఫ్. ఓకే. అది క్రానిక్ వెట్ కాఫ్ అంటే అట్లీస్ట్ ఒక 1 month 2 months దాటిపోయి ఉంటుంది అనమాట. అలా ఉన్నప్పుడు టీబీ సస్పిషన్ కూడా ఉంటుంది, బట్ టీబీ ఒకటే కాజ్ కాదు. సో జనరల్గా మన స్మాలర్ టౌన్స్లో ఏం చేస్తారంటే టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తారు. మన సిటీస్లో జనరల్గా ఏం చేస్తామంటే మెడికల్ ఫెసిలిటీస్ కొంచెం బెటర్గా ఉన్న దీంట్లో కొంచెం టెస్టులు చేసుకుని వీ రూల్ అవుట్ ఇది టీబీయా కాదా పర్ఫెక్ట్ గా తెలుసుకోవాలి. అసలు కాజ్ ఏంటి, ఇది ఆస్మా వల్ల వచ్చిన బ్రాంకైటిసా, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన బ్రాంకైటిసా, లేకపోతే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వచ్చిన బ్రాంకైటిసా, లేకపోతే టీబీయా. సో ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా మనం చూసుకొని దాన్ని అలాగే ట్రీట్ చేసుకోవాలి. టీబీ సస్పెక్ట్ చేస్తే వీ ఆల్వేస్ ఎయిమ్ టు ఐసోలేట్ ద టీబీ బ్యాక్టీరియా. ఏం చేస్తామంటే స్ప్యూటమ్ శాంపిల్స్ తీసుకొని లేకపోతే బ్రాంకోస్కోపీ చేసి అసలు ఇది టీబీయా కాదా మనం డెఫినెట్గా మనం నిర్ధారించుకుంటేనే ట్రీట్ చేస్తామన్నమాట. సో అలా చేసుకుంటే ఈ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో సీయింగ్ ద రైట్ డాక్టర్ ఎట్ ద రైట్ టైం. సో ఇళ్లలో ఎవరికైనా టీబీ ఉంటే చిన్న పిల్లలకు కూడా వస్తుందా? వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ మనకి పెద్దవాళ్ళు వచ్చే టీబీ ఏంటంటే ఇట్స్ కాల్డ్ ఓపెన్ టీబీ. పెద్దవాళ్ళు దగ్గుతారు ఎక్కువ, వాళ్ళకి ఏంటంటే స్ప్యూటంలో మన తెమ్మడలు, వాళ్ళకి ఏంటంటే టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. పిల్లలకి అలా ఉండదు అనమాట. సో పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ యంగర్ చిల్డ్రన్, లెస్ దెన్ 5 year olds. అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఓకే, మన ఫ్యామిలీలో ఎవరికైనా టీబీ ఐడెంటిఫై అయితే కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఏంటంటే పిల్లల్లో వీ నీడ్ టు ప్రివెంట్ టీబీ బై ఐడెంటిఫైయింగ్ వీళ్ళకి వచ్చిందా లేదా, ఎక్స్పోజ్ అయ్యారా లేదా, కొన్ని టెస్ట్లు ఉంటాయి అనమాట. చేసుకొని ఐదర్ ప్రివెంటేటివ్ ట్రీట్మెంట్ ఆర్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ చేసుకుంటే వీళ్ళకి పిల్లలకి మనకు తొందరగా మేనేజ్ చేసేసుకోవచ్చు, రాకుండా జాగ్రత్తగా రాకుండా. అదే సార్, ఫైనల్లీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? పిల్లలు ఇంకా ఆరోగ్యంగా ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఒకవేళ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటారు? వెరీ వెరీ మంచి క్వశ్చన్ అండి. ఎస్పెషలీ ఫ్రమ్ మన లంగ్ ప్రకారంగా మనం ఓకే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దాట్, మై సజెషన్ టు ఫ్యామిలీస్ ఇస్ కీప్ యూర్ చిల్డ్రన్ హెల్దీ, ఓకే, అండ్ మనం మంచి డైట్ ఇవ్వడము, ఓకే, కరెక్ట్ టైంకి వ్యాక్సినేషన్ ఇవ్వడము, కరెక్ట్ రెగ్యులర్గా మెడికల్ చెకప్స్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ ఏంటంటే మన పిల్లలకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, కాఫ్, వీజింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఆర్ ఎనీ ప్రాబ్లం ఉంటే కొంచెం తొందరగా డాక్టర్ని సంప్రదించి కరెక్ట్ మెడిసిన్స్ తీసుకోండి. మనకి ఎవరికైనా ఆస్తమా డయాగ్నోసిస్ ఉంటే వర్రీ అవ్వకండి, ఓకే. మనకి చాలా అపోహలు ఉంటాయి ట్రీట్మెంట్ వాటి గురించి. కరెక్ట్ మెడిసిన్స్, ఇన్హేలర్స్ రాసిన మనం ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ తీసుకోండి, తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థర్డ్, స్లీప్ ఇష్యూస్. మనకేంటంటే స్లీప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అ హ్యూమన్ బాడీ. సో రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది. సో పిల్లలకి మంచి స్లీప్ హైజీన్
అవన్నీ కొంచెం మనం ఇంట్లో చూసుకుంటే మంచిది. కరెక్ట్ టైం పడుకోవడము ఇది. దెన్ ఫోర్త్ ఏంటంటే ఎలర్జీస్ ఎవరికైనా ఉంటే కొంచెం తొందరగా ఇది చేసుకోవడము, ట్రీట్ చేసుకోవడము అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ ఈజ్ కీప్ చిల్డ్రన్ హెల్తీ అండ్ యాక్టివ్. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇండియా అట్ దిస్ స్టేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి సమస్యలు ఉంటే ఏం చేయాలి? ఎలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా లక్షణాలని కనుక్కోవాలి? అండ్ కరెక్ట్ టయానికి కరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే సొల్యూషన్ మనకొస్తుందని ఈ చర్చ ద్వారా మనం తెలుసుకున్నాం. సో, మీ వాల్యుబుల్ టైంకి చాలా చాలా నమస్తే అండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్. సో, చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.